చెప్పండి, ఎవరు కావాలి? నన్ను అప్పుడే మర్చిపోయావు అంజలి. వాట్? అసలెవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? ఎందుకు అంజలి నీకు నా మీద అంత కోపం? హలో, అసలు ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? అప్పుడేమో నాతో కలిసి ఉంటానని మాటిచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడటానికి నీకు మనసెలా వచ్చింది అంజలి? షష్. ఇంట్లో మా ఆయన ఉన్నారు, అర్థం చేసుకో, మెల్లగా మాట్లాడండి. సార్ కనీసం మీరన్నా చెప్పండి సార్ తనకి. ఏంటంజలి? ఏం బ్రదర్, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ అసలు ఏం జరిగిందంటే, ఇక్కడ కాదు, లోపలికి రండి. ఇప్పుడు చెప్పండి బ్రదర్, ఏంటి ప్రాబ్లం? సార్ నా పేరు మనోజ్. అంజలి నేను 3 yearsగా ప్రేమించుకుంటున్నాం. తనంటే నాకు ప్రాణం సార్. ఎంతంటే తన కోసం ఎన్నో వదులుకున్నాను, ఆఖరికి తన్నే వదులుకున్నాను. నా మనసులో ఉన్న తను మాత్రం నన్ను వదులుకోవాలనుకోవట్లేదు సార్. అందుకే నేను తను వదులుకోవాలనుకోవట్లేదు సార్. 3 yearsగా లవ్ ఏంట్రా? ఏవండి, వాడెవడో నాకు నిజంగా తెలీదండి. అయినా ఊరు పేరు తెలిసినంత మాత్రానే లవర్స్ అయిపోతామా? ఏంటంజలి, లయోలా కాలేజీలో మనిద్దరం కలిసి చదువుకుంది నీకు గుర్తులేదు? క్లాసులు బంకొట్టి సినిమాలకి వెళ్ళింది నీకు గుర్తులేదు? పార్కులకి పబ్లకి నాతో తిరిగింది నీకు గుర్తులేదు? June 15th ఆ రోజు నీ బర్త్డే. ఆ రోజు మనిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంది నీకు గుర్తులేదు? ఎందుకంజలి ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? ఇప్పటికైనా నిజం చెప్పంజలి, నిజం చెప్పు. అసలు ఎవడ్రా నువ్వు? ఏవండి, వాడెవడో నాకు నిజంగా తెలీదండి. చంపేశారేంటి సార్? ప్రాంక్ సార్ ఇది. ర్యాంకా? ర్యాంక్ ఏంట్రా? మీరు చెప్పిన మాటలు నమ్మి బంగారం లాంటి నా భార్యని చంపేసుకుంటే ప్రాంక్ అని నాటకాలు ఆడతారా?
మీరు చేసే ఎదవ ప్రాంక్ వల్ల చచ్చిపోయిన నా భార్య తిరిగొస్తుందా? వస్తుందా? సార్, ఇదంతా కావాలని చేయలేదు సార్. క్షమించండి సార్. ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. అంజలి, ఏరా ప్రాంక్ బాగుందా? ప్రాంకా? నిజమనుకుని భయపడి చచ్చిపోయాను సార్. ప్రాంకులు చేసే మీరే ఇంత భయపడుతుంటే మీరు చేసేది ప్రాంక్ అని తెలియని వాళ్ళెంత భయపడి ఉండాలరా? ఆలోచించారా? మీరు చేసే ఎదవ పనుల వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా అక్కడ. ఇలాంటి ప్రాంకుల వల్ల ఈరోజు మాతో ఉండాల్సిన ఒక ప్రాణం లేకుండా పోయింది. రే, మనకు ఫోన్ చేసి ప్రాంక్ చేయమని చెప్పిందెవర్రా? హలో బ్రదర్, జీవితంలో సరదా అనేది ఒక భాగమే తప్ప జీవితమే సరదా కాకూడదు. ఇలాంటి ప్రాంక్ వీడియోల వల్ల సరదాగా ఉండాల్సిన జీవితాలు కూడా సర్వనాశనం అవుతున్నాయి. అందుకే అంటారు, మితిమీరిన హాస్యం, మితిమీరిన ప్రేమ, మితిమీరిన కోపం ఎప్పుడూ సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు చేసే సరదాలు సరదాగానే ఉండాలి తప్ప ఇంకొకరికి సమస్యలాగా మారొద్దు.